హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. దేశవ్యాప్తంగా రేపటి నుంచి రైలు టికెట్లపై అయితే కొత్త రూల్స్ అన్నీ ఇక నుంచి ఇలాగే. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా రైలు టికెట్లు తీసుకునే వారికి పాత నిబంధనలే కొత్తగా అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి ఇవి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ వీటి అమల్లో మాత్రం అధికారులు జాప్యం చేయడం జరుగుతోంది. సాధారణ టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వారికి కొందరికే బెర్తులు అందుబాటులోకి వస్తాయి. మిగతా వారందరికీ వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. అయినప్పటికీ ప్రయాణం చేసే రోజుకు బెర్త్ దొరుకుతుంది కదా అనే నమ్మకంతో చాలామంది వెయిటింగ్ లిస్టులు టికెట్ తీసుకుంటున్నారు. ప్రయాణించే రోజుకు బెర్త్ రానప్పటికీ రిజర్వేషన్ బోగీలోనే ప్రయాణం చేస్తుంటారు. ఇక వాస్తవానికి ఇలా ప్రయాణం చేస్తే టికెట్ కలెక్టర్ జరిమానా విధించడంతో పాటు అతన్ని కిందకు దింపే అధికారం కూడా ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్తో ఏసీ బోగిలో ప్రయాణం చేయకూడదనే నిబంధన ఉంది. దీన్ని కఠినంగా అమలు చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రైల్వే నుంచి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. దీనివల్ల వెయిటింగ్ లిస్ట్ టికెట్పై అయితే ప్రయాణించే ఎంతోమందికి ఈ ప్రభావం పడబోతోంది. అధికారుల లక్ష్యం ఏంటంటే ఆన్లైన్లో టికెట్ తీసుకునే వెయిటింగ్ లిస్ట్ టికెట్పై ఆంక్షలు విధిస్తున్నారు. దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ ఈ నిబంధన కొన్ని దశాబ్దాల నుంచి అమలవుతుందని, అయితే ఎవరూ పాటించలేదన్నారు. ఇక నుంచి వెయిటింగ్ లిస్ట్ టికెట్లో రిజర్వ్డ్ బోగిలో ప్రయాణిస్తే రూ. 440 జరిమానా విధించబోతున్నారు. రైలు నుంచి దింపడం లేదంటే జనరల్ బోగికి పంపించే అధికారం టికెట్ కలెక్టర్కు ఉంటుంది. అంతేకాకుండా చాలామంది జనరల్ టికెట్ రిజర్వేషన్ బోగిలోకి ఎక్కుతారు. దీంతో ఎవరు ఎక్కడికి నుంచి ప్రయాణిస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయం టికెట్ కలెక్టర్లకు అర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి టికెట్ కలెక్టర్లకు తీవ్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఇలాంటి జరిమానాలు విధించి రైల్వేకు భారీగా ఆదాయాన్ని తేవాలనైతే రైల్వే బోర్డు అధికారులకు ఈ విధంగా దిశా లక్ష్యాన్ని అయితే నిర్దేశించిందండి. ఇలా అయితే ఉందన్నమాట.